గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటిదంటే మనకు కొన్ని డ్రాయింగ్స్ అనేవి ఇస్తారు. ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనం కరెక్ట్ రిలేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ విలేజ్ దేర్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ ఆఫ్ విచ్ సమ్ ఆర్ లిటరేచర్ అంటే ఏంటిదంటే చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. అంటే ఇప్పుడు మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, అందులో ఏది రిలేషన్షిప్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది అని ఉంటుంది. పైన మనకి ఏం క్వశ్చన్ ఇచ్చారంటే విలేజ్లో ల్యాండ్ లార్డ్స్ లిటరేటర్స్ సమ్ ఉన్నారు అని అన్నాడు. అంటే మనకి క్వశ్చన్లోనే సమ్ అని అన్నాడు. సమ్ లిటరేటర్స్ సమ్ ల్యాండ్ లార్డ్స్ అంటే దీనికి బెస్ట్ రిలేషన్ ఏమొస్తుంది? సమ్ అంటే అది కొంచెం ఇది కొంచెం అన్నట్టే కదా. సో ఇది రాదు, ఇది కూడా రాదు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇదేమో ఒకటి వచ్చేసి లిటరేచర్ అనుకోవచ్చు, ఇది ఒకటి వచ్చేసి ల్యాండ్ లార్డ్స్ అని అనుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ రిప్రజెంట్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ప్లేయర్స్ అండ్ ఫుట్బాల్స్. ప్లేయర్స్కి ఫుట్బాల్స్కి రిలేషన్షిప్ అడుగుతారు. ఇప్పుడు ఫుట్బాల్ ఉంది, ఫుట్బాల్లో ఆడే వాళ్ళందరినీ మనం ఏమంటాం? ప్లేయర్స్ అని అంటాం. సో ప్లేయర్స్కి ఫుట్బాల్కి రిలేషన్ ఉంటుంది. సో అది ప్లేయర్స్ అనే వాళ్ళు ఇన్సైడ్ ఉంటారు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే వీళ్ళు ప్లేయర్స్, ఇది ఫుట్బాల్ లోపలనే కదా ప్లేయర్స్ ఆడేది. సో మనం అలా రిలేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద క్లాస్ గివెన్ బిలో. సోడా వాటర్, మినరల్ వాటర్, లిక్విడ్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో చూసుకుంటే సోడా వాటర్, మినరల్ వాటర్ ఇవి రెండు అనేది డిఫరెంట్. ఎందుకంటే సోడా వాటర్ వేరు, మినరల్ వాటర్ వేరు. లిక్విడ్ అనేది బోత్. సో మనకి దీనికి ఏమొస్తుంది? ఆప్షన్ ఏ అయితే రాదు, ఎందుకంటే ఇలా అయితే ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ బి, వీటి మూడింటి మధ్యలో అయితే ఎలాంటి రిలేషన్షిప్ అయితే ఉండదు. అది వేరు, ఇది వేరు. ఆప్షన్ సి, ఇప్పుడు ఆప్షన్ సి తీసుకుంటే సమ్ అంటే రెండు కామన్గా కూడా ఉండదు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది అనేది సోడా వాటర్. ఓకేనా. ఇది సోడా వాటర్, ఇదేమో మినరల్ వాటర్, ఇదేమో లిక్విడ్ తోటే కదా మినరల్ వాటర్ చేస్తాం మనం సోడా వాటర్. సో లిక్విడ్కి లోపల మినరల్ వాటర్ అండ్ సోడా వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫిగర్ రిప్రజెంట్ దట్ ఎగ్జాక్ట్ రిలేషన్షిప్ వేరియబుల్ ఫాదర్, ఫీమేల్ అండ్ హ్యూమన్. ఇప్పుడు మనం చూసుకుంటే హ్యూమన్ కిందికే ఫాదర్, ఫీమేల్ ఇవి రెండు అనేవి వస్తాయి కిందికి. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ని కానీ ఫాదర్ని కానీ మనం ఏమంటాం? నార్మల్గా హ్యూమన్స్ అని అంటాం. అంటే హ్యూమన్ కిందికి ఫాదర్, ఫీమేల్ వస్తుంది. సో ఈ సమ్ రిలేషన్ అయితే కాదు. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు, ఇది వస్తుంది. ఎందుకంటే ఇది హ్యూమన్ అనుకోవచ్చు, ఇది ఫాదర్ అండ్ ఇట్ ఈస్ ఫీమేల్. ఎందుకంటే హ్యూమనే కదా మనం ఫాదర్, ఫాదర్ని ఫీమేల్ని మనం హ్యూమన్ అనే అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్స్, డాక్టర్స్ అండ్ ఉమెన్స్ వీటి మధ్యలో రిలేషన్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి సమ్ ఇండియన్స్ ఆర్ ఉమెన్స్, అంటే సమ్ ఇండియన్స్ ఉమెన్స్ కావచ్చు, లేకపోతే సమ్ ఇండియన్స్ ఆర్ డాక్టర్. నెక్స్ట్ సమ్ ఉమెన్స్ ఆర్ డాక్టర్స్, సమ్ ఇండియన్ ఉమెన్స్ ఆర్ డాక్టర్స్. దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. అంటే మనం ఇలా కూడా చెప్పచ్చు, సమ్ ఇండియన్స్ ఉమెన్స్ కావచ్చు, లేకపోతే సమ్ ఇండియన్స్ డాక్టర్స్, లేకపోతే సమ్ ఉమెన్స్ ఆర్ డాక్టర్స్. మనం ఏదైనా సమ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రిమినల్స్, థీవ్స్ అండ్ జడ్జెస్. ఇప్పుడు మనం చూసుకుంటే థీవ్స్ని మనం క్రిమినల్స్ అని అంటాం. సో థీవ్స్ని మనం క్రిమినల్స్ అని అంటాం. జడ్జెస్ అంటే ఎవరు? జడ్జెస్ అనేది వేరే వర్డ్, ఎందుకంటే వాళ్ళని జడ్జి చేస్తారు. క్రిమినల్స్ని, థీవ్స్ని. సో ఆప్షన్ ఏ అనేది దీనికి కిందికి రాదు. ఇప్పుడు మనం ఆప్షన్ బి చూసుకుంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే జడ్జెస్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ మనకి ఏమొస్తుంది? థీవ్స్. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి థీవ్స్ తర్వాత క్రిమినల్స్ వస్తారు. అందుకే థీవ్స్ కన్నా హార్డ్ వర్డ్ వచ్చేసి క్రిమినల్సే కదా. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉమెన్, టీచర్ అండ్ స్టూడెంట్. ఇప్పుడు సేమ్ మనం ఇంతకుముందు ఒకటి పెట్టినాం కదా, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇట్లా మనకు క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, వస్తే ఖచ్చితంగా ఆప్షన్ ఇలా ఉన్న వెన్ డయాగ్రామే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ
సమ్ ఉమెన్స్ ఆర్ టీచర్స్, అంటే సమ్ ఉమెన్స్ టీచర్స్, సమ్ ఉమెన్స్ ఆర్ స్టూడెంట్స్, సమ్ టీచర్స్ ఆర్ స్టూడెంట్స్, సమ్ ఉమెన్ టీచర్స్ ఆర్ స్టూడెంట్. ఏదైనా కావచ్చు, సమ్ ఉమెన్స్ టీచర్స్ కావచ్చు, సమ్ టీచర్స్ స్టూడెంట్స్ కావచ్చు, సమ్ స్టూడెంట్స్ టీచర్స్, ఏదైనా కావచ్చు. సో మనకి ఇలా అడిగినప్పుడు ఖచ్చితంగా ఇలా ఉన్న వెన్ డయాగ్రామే కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.